ఓన్లీ కోఆర్డినేట్ కావాలి కోఆర్డినేట్ 905483 పేస్ట్ కార్డ్ ఇది ఈస్టింగ్ అనేది కూడా మనం హైట్ ఇస్తే హైట్ అవసరం మన మార్కింగ్ హైట్ అవసరం లేదు. मैं फिर ये चिंता हो रही है 7 लाख का కాలు తగలొచ్చు చేయి తగలొచ్చు పడిపోవచ్చు 7 లక్షలు అనుకోవాల్సిందే ఏం ఇప్పుడు కిడ్నీ కూడా అంత రేట్ లేదు నేను సేల్ చేసి పెట్టాలి. ఎక్స్ వై రెండు వచ్చేసి దీని ముందు ఇప్పుడు 16 వచ్చినాయి మనకి ఒక కాలం 4 పాయింట్లు అంటే 4 16 జస్ట్ నంబరింగ్ ఇచ్చుకుంటాను ఆ కోఆర్డినేట్తోనే ఆ నంబరింగ్ ఇక మనకు హైట్ ఎట్లా అవసరం లేదు కాబట్టి ఇన్స్ట్రుమెంట్లో హైట్ కూడా ఇవ్వాల్సి వస్తాయి అప్పుడు మనం హైట్ అవసరం లేదు దీన్ని మనము సేవ్ చేసుకొని దీంట్లో ఫైల్ ఉంటుంది అన్నమాట మనం దాంట్లో ఓన్లీ సిఎస్వి ఫైల్ అనేది మాత్రమే తీసుకుంటుంది. ఓకే ఈ మన ఎక్సెల్ ఫైల్ ఏ ఫైల్ సిఎస్వి కామా డిటర్మినెంట్ అనే ఒక ఫైల్ ఉంటుంది ఈ ఫైల్ మాత్రమే అది తీసుకుంటుంది. మన దీంట్లో ఉన్న కోఆర్డినేట్లు దాంట్లో మనం ఎక్కించుకుంటాం సేవ్ అయిపోయింది. అదే తీసుకెళ్ళి డాటా తీసుకెళ్ళి దాంట్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నీకు వచ్చేస్తుంది ఇంపోర్ట్లకి ఇప్పుడు ఇవే కోఆర్డినేట్ కదా నువ్వు రీచెక్ చేసుకొని నాకు ఎట్లా అంటే ఫార్ములాస్ ఉంటాయి కదా దాంట్లో కాన్కార్డినేట్ అనే కూడా ఫార్ములా ఉంటుంది తీసుకెళ్ళి టెక్స్ట్లో అయితే ఇచ్చేసి టెక్స్ట్ కామ్ వచ్చేసి టెక్స్ట్ 3లో ఇది వచ్చేసి మళ్ళీ టెక్స్ట్ 4లో కామ్ వచ్చేసి ఓకే కదా బ్రాకెట్ జీరో పెట్టేసాను బ్రాకెట్ కాపీ చేసుకో ఆన్లైన్ పెట్టుకొని అవి ఇచ్చిన డేటా మనం ఇక్కడ ఇచ్చుకుంటే సేమ్ అదే లైన్ వస్తుంది మనకి ఎలా మనం పిక్ చేసుకున్నాం ఇప్పుడు తీసి మనం ఎలా పిక్ చేసుకున్నాం సేమ్ అలానే వచ్చేస్తుంది నీకు కోఆర్డినేట్స్. ఓకే ఎరేజ్ చేస్తారు రెండు ఇది ఉంటుంది కదా ఒక డిలీట్ చేస్తాను ఇంకో లైన్ కూడా ఉంటుంది ఇంకో లైన్ ఉంది అంటే ఇది నేను ఇంతకుముందు తీసుకున్నది అదే నేను తర్వాత మనం ఎలా పిక్ చేసుకున్నాం అనేది ఒకసారి చెక్ చేసి రీచెక్ చేసుకోవచ్చు. నాకు ఈ లాస్ట్లో అర్థం కాదు మళ్ళీ నువ్వు కోఆర్డినేట్స్ అన్నీ తీసుకున్నావు కోఆర్డినేట్స్ అన్నీ తీసేసుకున్నాను నేను సేవ్ చేసుకున్నాను మెషిన్లో ఎక్కించుకున్నాను. ఇప్పుడు నీకు డౌట్ నువ్వు ఏడు తీసుకున్నావు ఏమో నాకు కదా అంటే కాలం నెంబర్స్ ఏమి ఇవ్వలేదు కదా ఇస్తే నువ్వు కరెక్ట్ అయ్యలేదు నాలుగు కాలం ఇట్లా తీసుకున్నావు నేను ఇట్లా తీసుకుంటే ఎట్లా తీసుకోవచ్చు నా కోఆర్డినేట్ నీ కోఆర్డినేట్ నేను ఇట్లా నమ్మాలి అని చెప్పేసి అదే నేను ఇచ్చిన ఫైల్ ఉంటాయి కదా దాన్ని ఒక ఫార్ములా మనకు ఉంటుంది ఇది కాపీ చేసుకో ఇదే డ్రాయింగ్ అందరినీ చేసేసుకున్నాం ఇప్పుడు పాలీలైన్ అనుకోటు అంటే మనం ఆ లైన్ వచ్చేసాను జస్ట్ మనం ఎలా కోఆర్డినేట్స్ లైన్స్ ఎంటర్ కొట్టు వీడికి వచ్చి పేస్ట్ చేయి ఓకే నీకు లైన్ వచ్చేస్తుంది మొత్తం లైన్ రీడ్ చేసి వచ్చేస్తాను వచ్చేస్తుంది మొత్తం లైన్ నీ కోఆర్డినేట్ ఉంటే నీకు అలా వచ్చేస్తాయి ఆ ఫార్ములా అనేది ఇచ్చాను కదా కానీ లైన్ డిలీట్ చేసి నీకు పాలిలైన్లో రాదు కదా
నేను ఇక్కడ నెక్స్ట్ నేను పాలిలైన్ కమాండ్ ఇచ్చాను కదా. ఓకే 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 పాలైన్ వచ్చి మనం పేస్ట్ ఇచ్చామంటే ఇప్పుడు పాలిలైన్ చేశాను నేను. పాలిలైన్ కమాండ్ నీకు లైన్ వచ్చేసి జస్ట్ చెకింగ్ కోసమే, జస్ట్ చెక్ కోసం. ఈ 4 కాలంలో ఆ కోఆర్డినేట్స్ చేయాలి. అంతే. అంటే నీ కోఆర్డినేట్స్ అనేది కరెక్ట్ ఉందా లేదా ఇప్పుడు నువ్వు చేసినావు అన్న జూమ్ చేసుకో. అంటే ఇటు ఉందా కొంచెం డీవియేషన్ ఉంది ఈడ. జూమ్ 0 అంటే మన కాలం కోఆర్డినేట్స్ కరెక్ట్ అయినట్టు. అప్పుడు మనం ఈ కావచ్చు వెళ్ళిపోవచ్చు అట్లా. అయితే ఒక్కొక్క డ్రాయింగ్ ఫుటింగ్ చేయాలి. మళ్ళీ టిపికల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫుటింగ్ రాగానే మనకి బేస్మెంట్ డ్రాయింగ్ వస్తాయి.